హలో సార్. హలో అండి. బ్రెస్ట్ క్యాన్సర్ గురించే మాట్లాడతాను. ఇంకా బీయింగ్ అ ఫీమేల్, ప్రతిసారి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని విన్నా, ఎవరికైనా తెలిసినా మనం చాలా భయపడుతూ ఉంటాము, గర్ల్స్ ఎస్పెషల్లీ. సో ఏంటి అసలు అంత డేంజరస్ అయిపోయింది ఇప్పుడు, చాలా మందికి వచ్చేస్తుంది, లైక్ కంపల్సరీ 1 in a ఫ్యామిలీ అనేది ఉంటుంది. సో రీజన్స్ ఏంటి అసలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇందాక అనుకున్నట్టుగా ఫుడ్స్ లో ఫైటో ఈస్ట్రోజన్స్ అని కొంతవరకు అనుకున్నాం. ఓకే, ఫ్యామిలీ హిస్టరీ ఏ మాత్రం అనుమానం ఉన్నా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఒక జీన్ 10 ఆర్గాన్స్ ని కాపలా కాస్తుంది క్యాన్సర్ రాకుండా. ఓకే, ఒక్కొక్క ఆర్గాన్ కు 10 జీన్స్ ఉంటాయి. సో ఇట్ ఇస్ ఏ నెట్వర్క్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డ్రైవర్స్ అంటాం ఆ ఆర్గాన్ కాపాడేవి. BRCA1, BRCA2, MLH ఇలాంటి జీన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. అందులో తేడా వచ్చింది అనుకోండి, సో యూ డోంట్ హ్యావ్ వన్ బ్రేక్. సో ద పాసిబిలిటీ ఆఫ్ యూ డెవలపింగ్ ఏ లేడీ డెవలపింగ్ ఏ క్యాన్సర్ ఈజ్ ఆన్ ది హైయర్ సైడ్. ఓకే, ఓకే. ఇప్పుడు 2 బ్రేక్లు లేవు అనుకోండి, దెన్ యు ఆర్ అట్ హైయర్ రిస్క్. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎక్కువ లావు ఎక్కకుండా చూసుకోవాలి. తిండిలో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే యూ డోంట్ కాజ్ ది ఎక్స్ట్రా డ్యామేజ్. సో ఎలా తెలుసుకోవచ్చు 2 బ్రేకులు బాగున్నాయి లేదా? ఒక జీన్ టెస్ట్ ఉంటుంది, CT1 టెస్టింగ్ అంటాం, జర్మ్ లైన్ అనాలిసిస్ అని. అది చేసుకుంటే అందులో జీన్స్ హెల్దీగా ఉన్నాయనుకోండి, యూఆర్ ఓకే. అందులో జీన్స్ లో ప్రమాదం ఉందనుకోండి, యూ కెన్ బి ఆన్ ఏ బెటర్ ప్రివెంటివ్ మోడాలిటీ టు అవాయిడ్ క్యాన్సర్. క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో సెల్ఫ్ చెక్ చేసుకునే వాళ్ళు చాలా వరకు పాల్పేట్ చేస్తూ ఉంటారు, లైక్ ఎనీ ట్యూమర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయేమో అని. సో అది ఎంత ఫ్రీక్వెంట్ గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి? మంత్లీ వన్స్ కానీ 3 monthly once కానీ చెక్ చేసుకుంటే చాలు. ఓకే. సో దేర్ ఆర్ యూట్యూబ్ ప్లేసెస్ ఆర్ దేర్ వేర్ యూ కెన్ గో ఫర్ హౌ టు చెక్ ఇట్. ఓకే. అది ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అయిపోతే ఏ మాత్రం డౌట్ ఉంది క్యాన్సర్ డాక్టర్ గారిని కలుసుకోండి. సో వన్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత బ్రెస్టెక్టమీ చేస్తారు, లైక్ వి విల్ రిమూవ్ ద బ్రెస్ట్. ఆ తర్వాత రెకరెన్స్ అనేది ఉంటుందా? బేస్డ్ అపాన్ బయాలజీ. ఇప్పుడు కొన్ని బయాలజీలు బ్యాడ్ ఉంటాయి. HER2 పాజిటివ్ దే ఆర్ బ్యాడ్, ట్రిపుల్ నెగిటివ్ వెరీ వెరీ బ్యాడ్. సో ఇలాంటి జబ్బులు వెనకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిటికి చాలా తక్కువ ఉంటాయి. మనం అంతా చూసుకుని చేసుకోవడం అంతే. సో కొన్ని మనకి ఆన్లైన్ అథెంటిక్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, ప్రెడిక్ట్ బ్రెస్ట్ NHS అని. అందులో మనం డేటా ఎంట్రీ చేసుకుంటే మనం ఏ రిస్క్ లో ఉంటామని తెలిసిపోతుంది. ఓకే. సో సర్వైవర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎవరైనా సర్వైవ్ అయితే వాళ్ళని చాలా గ్రేట్ గా, చాలా మోటివేటెడ్ గా చూస్తూ ఉంటాము. చాలా రైట్ అండి. అండ్ ఎందుకంటే అందరికీ తెలుసు వాట్ దే హావ్ గాన్ త్రూ అని, ఇంక్లూడింగ్ డాక్టర్స్ అండ్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ కాని వాళ్ళు కూడా, అండ్ ఆర్ నాట్ ఫేసింగ్ క్యాన్సర్ ఆల్సో. సో అసలు పెయిన్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వన్స్ పీపుల్ గెట్ టు నో క్యాన్సర్ అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అసలు ఆ పేషెంట్? మొట్టమొదటిది ఏంటంటే ఇట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ అండి. యాంటిసిపేటరీ ప్రాబ్లం అంటే ఏంటంటే ఫస్ట్ మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. మీకు ప్లాసిబో ఎఫెక్ట్ అని, నోసిబో ఎఫెక్ట్ అని నేను చెప్తాను మీకు. ప్లాసిబో సూడో టాబ్లెట్స్ ఇస్తూ. కరెక్ట్. ప్లాసిబో అంటే పాజిటివ్, అంటే ఏంటి, షుగర్ టాబ్లెట్ ఇచ్చినా సరే కూడా మీకు లేని జ్వరం ఉన్న జ్వరం తగ్గిపోతుంది. దట్ ఇస్ పాజిటివ్ ఎఫెక్ట్. నోసిబో అంటే ఆపోజిట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో దెయ్యం ఉంది అన్నారు అనుకోండి, ఈ ఇంటి దగ్గరికి వెళ్తే గుండు కొట్టుకుంటుంది. ఆ దెయ్యం కాదు, బట్ యువర్ బాడీ ప్రిపేర్స్. ఓకే, అక్కడ ఏదో ఉంది అనుకుని మీరు ఫస్ట్ భయపడటం మొదలెడతారు, అండ్ బాడీ రియాక్ట్స్ టు వాట్ యు ఇమాజిన్. Okay. And majority of the cancer treatment problems are because of the nocebo effect. ట్రీట్మెంట్ బాగోదు అని మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అక్కడి నుంచి లేని నాజియా వస్తుంది, లేని నొప్పి వస్తుంది. వాళ్ళకి నొప్పి లేదనో, దే ఫీల్ ది పెయిన్ ఈస్ దేర్ బికాస్ దే ఆల్రెడీ కండిషన్ దేర్ మైండ్. నాకు వస్తుందని డిసైడ్ అయిపోతారు వాళ్ళు. చెప్తాను కదా, అక్కడ మీకు గుండు కొట్టుకోవడానికి, చవట్లు పడడానికి దెయ్యం కారణం కాదు, దెయ్యం ఉంది అనుకోవడం కారణం. ఇది కూడా అంతే, ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. అదొక భయం అనేది. నోసిబో ఎఫెక్ట్ ఆఫ్ ది క్యాన్సర్ పెయిన్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అక్రాస్ ది వరల్డ్. మెజారిటీ కారణం అదే. పెయిన్ ఉండదన్నమాట ఎందుకనంటే దానికి కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ డాక్టర్ చెప్పాలి, అమ్మ క్యాన్సర్ అంటే పక్కన చనిపోవు, ఇది పెయిన్ఫుల్ కాదు. ట్రీట్మెంట్ లో కూడా ఇప్పుడు మనకి ఫోస్ఫెప్రిడిన్ వచ్చింది. ఒకప్పుడు రోజుకి 20 వామిటింగ్లు చేసుకునే వాళ్ళు మీరు 20 సార్లు కావాలనుకున్న వామిటింగ్ చేసుకోలేరు ఇప్పుడు. అంత మంచి మందులు వచ్చాయి. బికాస్ వీ అండర్స్టాండ్ వాట్ కాజెస్ సైడ్ ఎఫెక్ట్, హౌ టు అవాయిడ్ ఇట్, వాట్ కాజెస్ వాట్ సిమ్టమ్ ఇన్ ది క్యాన్సర్. అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. 70%, 30% మాకు తెలియదు, ఇంకా చాలా ఉంది. సో ఈ 70% మనం ఆపగలం అన్నది ఒక్కసారి ఒక్క పావు గంట ఫిజిషియన్తో పాటు ఓపెన్ హార్ట్ మాట్లాడుకుంటే
మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. రేడియోథెరపీ ఒకప్పుడు ఏంటంటే మొత్తం కాలిపోయే ఆర్గన్స్, ఇప్పుడు ఏంటి 3 డైమెన్షనల్ కన్ఫార్మల్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడెడ్. అంటే మీరు ఇప్పుడు చెయ్యి ఇక్కడ ఉంది, రేడియోథెరపీ ప్రస్తుతం అక్కడికి వస్తుంది, ఇలా వెళ్ళారనుకోండి ఆగిపోతుంది రేడియోథెరపీ, మళ్ళీ వచ్చేదాకా ఆగుతుంది అది. అంటే ఇమేజ్ చూసుకుని చేసుకుంటుంది. సో కాబట్టి చుట్టుపక్కల ఎక్కువ కాలదు అసలు. అంటే నార్మల్ టిష్యూని మనం స్పేర్ చేసే టెక్నాలజీ అన్నది గత 20-30 సంవత్సరాల్లో 12 రెట్లు ఎక్కువ పెంచుకున్నాం. సో అన్ని రెట్లు తక్కువ ఇబ్బంది కూడా ఉన్నట్టే లెక్క. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ నోసిబో ఎఫెక్ట్ ని చాలా తక్కువ మంది అడ్రస్ చేస్తున్నారు. సో ఆర్గన్ తీసేయాలంటారు, బోన్ క్యాన్సర్ వచ్చింది కాలు తీసేయాలి, అసలు ఆ ప్రాసెస్ తోటి సగం నొప్పి మొదలవుతుంది. ఫస్ట్ వచ్చిన తర్వాత బాబు లిమ్ కన్జర్వేషన్ చేస్తాను, ట్యూమరే తీస్తాను, నీకు అక్కడ ఒక ఐరనో టైటానియమో ఏదో ఒకటి పెడతానని చెప్పనంటే అప్పుడు ఫస్ట్ నెమ్మదిస్తారు. ఫస్ట్ పెయిన్ రిలీఫ్ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. నెర్వ్ బ్లాక్స్, న్యూరోలైసిస్, టెన్స్, చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి కూడా అవేర్నెస్ కాజ్ చేస్తే 50% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ బికాస్ ఆఫ్ దట్.